బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోషల్ మీడియా దారుణాలపై హీరో సాయి ధరమ్ తేజ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ట్వీట్ చేశారు. ఓ తండ్రి కూతురు గురించి తప్పుగా మాట్లాడారు యూట్యూబర్స్. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియో. దీంతో ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ తేజ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రభుత్వాలను కోరారు సాయి ధరమ్ తేజ్. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబులతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రులకు సంబంధించి కూడా రియాక్ట్ అయిన సిచ్యువేషన్. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అలాగే పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేశారు సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ ట్వీట్పై స్పందించింది తెలంగాణ ప్రభుత్వం. చిన్నపిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామంది రేవంత్ సర్కార్. అలాగే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇదే అంశాన్ని తమ ట్వీట్లో అంటే సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని సాయి ధరమ్ తేజ్కు హామీ ఇచ్చారు. ఈ అంశంపై స్పందించారు మంచు మనోజ్. యూట్యూబర్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. ఇలాంటి వ్యక్తులను విడిచిపెట్టద్దు, అవును ఇలాంటి వ్యక్తులను విడిచిపెట్టద్దు అంటూ కూడా మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. ఒకసారి సాయి ధరమ్ తేజ్ చేసిన ఆ ట్వీట్ని కనుక మనం ఒకసారి చూస్తే, ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ ఆ ట్వీట్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం టీమ్. ఒకసారి ఆ ట్వీట్ని మీరు ట్వీట్ కనుక చూస్తే, this is beyond gruesome, disgusting and scary. Monsters like these go unnoticed on the very much utilized social platform doing child abuse in the disguise of so-called fun and dank. Child safety is the need of our antu oka namaskaranni pedutu I sincerely request Honorable Chief Minister of Telangana Revanth Reddy, Deputy CM Bhatti Vikramarka, alagi Honorable Chief Ministers of Andhra Pradesh Chandrababu and Deputy CM Pawan Kalyan, Nara Lokesh to take necessary action to curb horrific acts like this in future అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ట్యాగ్ చేశారు. తెలంగాణ సీఎంఓని, తెలంగాణ డీజీపీని అలాగే డీజీపీ ఆంధ్రప్రదేశ్ని కూడా ట్యాగ్ చేశారు. తెలంగాణ కాప్స్ అలాగే ఏపీ పోలీస్ అంటూ కూడా వీళ్ళందరినీ ట్యాగ్ చేస్తూ ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. దీని తర్వాత రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి ఆయన ట్వీట్కి సంబంధించి. అవును, ఆయన ట్వీట్కి రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ టు అవర్ నోటీస్ దిస్ ఇష్యూ అంటూ కూడా సాయి ధరమ్ తేజ్ని ట్యాగ్ చేశారు. చైల్డ్ సేఫ్టీ ఈజ్ అట్మోస్ట్ ప్రియారిటీ ఫర్ అవర్ గవర్నమెంట్. విల్ లుక్ ఇన్ టు దిస్ ఇన్సిడెంట్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. అంటే ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు ఇన్ఫాక్ట్ సాయి ధరమ్ తేజ్కి ధన్యవాదాలను తెలుపుతూ, అలాగే చైల్డ్ సేఫ్టీకి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది, అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందంటూ కూడా చెబుతూనే ఈ అంశాన్ని మేము పరిశీలిస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి భట్టి విక్రమార్క కూడా రియాక్ట్ అయ్యారు. భట్టి విక్రమార్క రియాక్షన్ మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ రైజింగ్ దిస్ క్రిటికల్ ఇష్యూ సాయి ధరమ్ తేజ్ గారు. చైల్డ్ సేఫ్టీ ఈజ్ ఇండీడ్ ఏ టాప్ ప్రియారిటీ. We will ensure that our government takes necessary steps to prevent child abuse and exploitation on social media platforms. Let's work together to create a safer online environment for our children అంటూ #child safety matters అలాగే తెలంగాణ kids అంటూ కూడా హ్యాష్ట్యాగ్ని పెడుతూ ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. సాయి ధరమ్ తేజ్కి థ్యాంక్స్ చెబుతూనే ఇన్ఫ్యాక్ట్ పిల్లలకు సంబంధించి పిల్లల భద్రత పట్ల, చిన్నపిల్లల భద్రత పట్ల అధిక ప్రాధాన్యం ఉంటుంది అంటూనే ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇక మంచు మనోజ్ చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. కాస్త లెందియెస్ట్ పోస్ట్ చేసుకొచ్చారు మంచు మనోజ్. ఇట్ ఈస్ అపీలింగ్ అండ్ ఇంటాలరబుల్ టు సీ ఇండివిజువల్స్ లైక్ అంటూ ఒక ప్రొఫైల్ని ట్యాగ్ చేశారు. యూజింగ్ సోషల్ ప్లాట్ఫామ్స్ టు స్ప్రెడ్ అబ్యూజ్ అండ్ హేట్ అండర్ ద గైజ్ ఆఫ్ హ్యూమర్. This behavior is not only disgusting but also dangerous అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. Over a year ago, I reached out to him through Instagram to support women facing atrocities in Andhra Pradesh and Telangana because he was gaining attention and had the potential to make a positive impact. Sadly, I received no response అంటూ కూడా చెప్పిన పరిస్థితి. Today, he is making wild comments about infants అంటూ కూడా చెప్పుకొచ్చారు. Child safety and women's protection must be our top priorities. Silence and inaction are not option అంటూ చెబుతూనే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని ట్రాక్ చేస్తూ మంచి మనసు చెప్పుకొచ్చారు. సో ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ అయింది, ఇన్ఫ్యాక్ట్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అత్యంత దారుణమైనటువంటి ఘటన సోషల్ మీడియా వేదికగా జరుగుతూ ఉంది. చూస్తా ఉన్నాం ఆ వీడియో డైరెక్ట్ గా కనీసం చూసి దాన్ని చర్చించుకోలేనటువంటి స్టేజ్ లో వీడియోస్. మధు, ఒక్కసారి మీరు ఆ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఒక్కసారి హోల్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ వీడియోని మీకు పూర్తిగా ప్లే చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే
కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఆ వీడియో. మీరు ఆ వీడియోని చూడాలనుకుంటే సాయిధరం తేజ్ ఆ వీడియోని ట్యాగ్ చేశారు. ఆ వీడియోని పూర్తిగా మేము ప్లే చేసి చూపించలేకపోతున్నాం, ఎందుకంటే కనుక దాంట్లో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది. అంటే చూపించడానికి కూడా ఇబ్బందికర వాతావరణం, అటువంటి విజువల్స్ దాంట్లో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మేము మీకు చూపించలేకపోతున్నాం, ఆ ఇమేజ్ని మాత్రమే మేము మీకు చూపిస్తున్నాం. దీంట్లో మీకు అంత క్లియర్గా లేకపోవచ్చు, కానీ ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దాంట్లో ఎంత అపార్థానికి సంబంధించి, అవును అపార్థానికి ఎంత అక్కడ చోటు ఉందనేది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కంటిన్యూ మధు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొద్దిమంది యూట్యూబర్స్ వారి ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇవన్నీ ఇబ్బందికరంగా మారడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్ కి ఇది ఒక నవ్వుల పాలు, నవ్వుకునేలాగా, చిన్న పిల్లని అబ్యూజ్ చేసేలాగా, చిన్న పిల్లల్ని అగౌరవపరిచేలాగా, అసలు ఎలాంటి మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా వాళ్ళు ఈ రకంగా వీడియో చేశారు. నవ్వుకుంటూ మొత్తం 3-4 కలిసి యూట్యూబర్స్ సోషల్ మీడియా వేదికగా వీరు ఆన్లైన్ లో చాట్ చేసుకుంటూ, వీడియో చాట్ చేసుకుంటూ, ఆ వీడియోని షేర్ చేసుకుంటూ, ఆ వీడియో గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే అసలు ఆ వీడియో తీసిన వ్యక్తిది కూడా తప్పే ఉంది, కానీ ఆ వీడియోను కొన్ని కట్స్ లాగా చూపిస్తూ తండ్రి కూతురు మధ్య, చాలా చిన్న పిల్ల తండ్రి ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ సంబంధించి వీరు రన్నింగ్ కామెంటరీ చేసుకోవడం, దాని గురించి ఒకరిని మించి ఒకరు కామెంట్ చేయడం అసభ్యకరంగా, చాలా అబ్యూజ్ గా చిన్న పిల్లని కించపరిచేలాగా అసలు సోషల్ మీడియాలో వాడకూడని పదజాలాన్ని వాడుతూ అత్యంత దారుణంగా, అంటే చాలా ఎడ్యుకేటర్స్ లాగా కనిపిస్తా ఉన్నారు. కరెక్ట్ గా ఇదే పాయింట్ నేను రాబోతున్నా, ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ అంటే కాదు, ఎడ్యుకేటెడ్ పీపుల్ దట్టు వాళ్ళు మాట్లాడే, ఇన్ఫాక్ట్ వాళ్ళని చూస్తూ ఉంటే కూడా ఎడ్యుకేటెడ్, అలాగే కాస్త ఈ ప్రో అనే పది మధ్య చాలా గట్టిగా వినిపిస్తోంది. సో ఎడ్యుకేటెడ్లో కూడా ప్రోగా ఉన్న బ్యాచ్ కింద అనుకోవచ్చు, ఆ పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అటువంటి వాళ్ళు ఇలా మాట్లాడడం, సో ఇప్పుడు ఇటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి. సో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటోంది ఇలాంటి వాళ్ళ మీద? ఎగ్జాక్ట్లీ, నిజంగా సాయిధరం తేజ్ ఒక అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయాలనేటువంటి దిశగా ఆయన ఫిలిం సెలబ్రిటీ కాబట్టి ఆయన తీసుకున్నటువంటి ఇష్యూని వెంటనే ఆయన ఎవరెవరికైతే ట్యాగ్ చేశారో, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి, డీజీపీలకు, సీఎంఓలకు, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ట్యాగ్ చేశారు, డీజీపీలకు ట్యాగ్ చేశారు. సో ఆయన ఒక రెస్పాన్సిబిలిటీతో ఇలాంటి సోషల్ మీడియాలో సమాజంలో చిన్న పిల్లల పైన జరిగేటువంటి అబ్యూస్మెంట్ కానీ ఇలాంటి చాలా దారుణమైనటువంటి ఘటనలకు సంబంధించి జరుగుతున్నటువంటి దాన్ని అరికట్టాలి, ఇలాంటి వారిపైన చర్య తీసుకోవాలంటూ ఆయన ట్వీట్ చేసిన వెంటనే తెలంగాణ సీఎంఓ నుంచి రెస్పాండ్ అయ్యారు. సమాచారం రేవంత్ రెడ్డికి చేరువైంతో రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. వెంటనే చర్య తీసుకుంటాము, చాలా థ్యాంక్ యూ సాయిధరం తేజ్ ఇట్లాంటి అంశాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు అంటూ ఆయన మెన్షన్ చేశారు. బట్టి విక్రమార్క కూడా అదే మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా చర్య తీసుకుంటామన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరు అనేటువంటిది కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. చాలా అత్యంత భయంకరంగా, జుగుప్సకరంగా, చాలా దారుణంగా ఎగ్జాక్ట్ చాలా దారుణంగా జుగుప్సకరమైనటువంటి మాటలను నవ్వుతూ హేళన చేస్తూ తండ్రి కూతురు మధ్య ఉన్న సంబంధాలని కూడా వీరు కించపరిచేలాగా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. అసలు నోటికి మనం మాట్లాడుకోలేనటువంటి మాటలను అంత ఎడ్యుకేటర్స్ తెలుగు, ఇంగ్లీష్ లో మన యూట్యూబర్స్ సంబంధించిన మన వాళ్ళే. కానీ ఇక్కడ ఒక మాట మనం సాధారణంగా చిన్నప్పుడు కావచ్చు, లేకపోతే మన పెద్దవాళ్ళు, లేకపోతే ఇంటి దగ్గర మాట్లాడుకున్న కొన్ని మాటల్లోని ఎంత చదివి ఏమైందంటే అటకెక్కిందంట. సో అటువంటి సినారియో అలా కనిపిస్తోంది, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునే భాష కావచ్చు, వాళ్ళ వేషధారణ కావచ్చు, ఇవన్నీ అంటే అడ్వాన్స్డ్గా ఉన్నామని మాట్లాడుకున్న సందర్భంలో ఎంత వెనక్కి వెళ్ళిపోయామా వీళ్ళ మాటలు అన్నట్టు, ఆ మాటలు వినాలంటేనే ఇలాంటి మాటలు అనేటట్టు ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ సంబంధించినటువంటి ట్వీట్ వైరల్ అవుతా ఉంది, సెలబ్రిటీస్ రెస్పాండ్ అవుతా ఉన్నారు. కింద ట్వీట్ మెసేజ్ చూస్తే ఆల్ సెలబ్రిటీస్ దీనిపైన రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ ను సోషల్ మీడియా యూజర్స్ వాళ్ళు మెసేజ్ రూపంలో పెడతా ఉన్నారు. పెడుతూనే సాయిధరం తేజ్ ని అభినందిస్తున్నారు. మొన్నటి వరకు నీ సినిమాలు కూడా చూడలేదు, సాయిధరం తేజ్ నీ ఫ్యాన్ కూడా కాదు, కానీ నువ్వు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ తో ఒక్కసారిగా నీకు ఫ్యాన్ గా మారిపోయానంటూ కూడా కొంతమంది
ఆయనకు మెసేజ్ పెడతా ఉన్నారు. సో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వారిని వదలొద్దు, కఠినంగా శిక్షించాలి అనేటువంటిది ఇంకా దారుణమైన మెసేజ్లు కూడా పెడతా ఉన్నారు కింద. వారిని కూడా అసభ్యంగా ట్రీట్ చేస్తూ సోషల్ మీడియాలో తిడుతూ ట్వీట్ చేస్తా ఉన్నారు. ఎవరైతే తండ్రి కూతుర్లకు సంబంధించినటువంటి వీడియోను అసభ్యంగా జోక్లు వేసుకుంటూ దాన్ని ఒక ఎంటర్టైన్ గా వారంతా ఫీల్ అవుతూ మాట్లాడారో వారిని తిడుతూ సోషల్ మీడియా యూజర్స్ అంతా కూడా రెస్పాండ్ అవుతా ఉన్నారు. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తా ఉంది. సాయి ధరమ్ తేజ్ తీసుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీకి ఆయన అభినందిస్తూ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతుంది ఆయన పెట్టినటువంటి వీడియో క్లిప్పింగ్స్. ఎవరైతే ఆ సోషల్ మీడియా యూట్యూబర్స్ నలుగురు ఉన్నారో ఆ నలుగురు ఎంత దారుణంగా ఒక రాక్షసత్వం కనిపించేలాగా వారి మాట తీరు, వారి అసభ్యంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి హావాభావాలు ఒక రాక్షసత్వాన్ని పోలినాయి. సినిమాల్లో కూడా అలాంటి లాంగ్వేజ్ కానీ అలాంటి అసభ్యత కానీ పెట్టడానికి లేనటువంటి సిచ్యువేషన్. ఈ మధ్య కాలంలో ఇలాంటి అసభ్యత అంటే అత్యంత దారుణంగా చైల్డ్ ని అబ్యూజ్ చేయడం, తండ్రి కూతురు మధ్య ఉన్న సంబంధాన్ని అత్యంత దారుణంగా విశ్లేషించడం, జోకుల రూపంలో నవ్వుకోవడం, ఒక రాక్షసత్వాన్ని పొందడం ఈ యూట్యూబర్స్ అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది కింద సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతా ఉన్నారు చాలా మంది. నిజంగా మనం కూడా అంటే ఆర్టీవీ తరఫున కానీ జర్నలిస్టులు కానీ దీనిపైన రెస్పాండ్ అవ్వాలి. పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇక ముందు ఇలాంటి సంఘటనలు ఎవరైనా చేయాలి అంటే వణికిపోయే సిచ్యువేషన్ ఉండాలి, ఒక భయకంపితులు కావాలి. ఎందుకంటే వారందరికీ కుటుంబం ఉంటుంది, వారికి అక్క చెల్లెలు ఉన్నారు, వారికి తల్లి తండ్రి ఉన్నారు. ఆ యూట్యూబర్స్ కి వారందరూ ఇంత దారుణంగా ఎలా మాట్లాడారు, ఒక తండ్రి కూతురు మధ్య ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి అంశాలను ఎంత జోక్గా, ఎంత అసభ్యకరంగా, ఎంత అవహేళన చేస్తూ, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇట్లు ఏమి ఇవ్వబోతా ఉన్నారు సోషల్ మీడియాలో వీళ్ళు మెసేజ్. వీళ్ళు యూట్యూబర్స్ ఉన్నారు, సో ఇంత ఎడ్యుకేటర్ ఉన్నారు, వీళ్ళు ఇంత అసభ్యకరంగా వీళ్ళే మాట్లాడుకుంటే నెక్స్ట్ సమాజానికి ఏం నేర్పిస్తారు, వీళ్ళు సమాజానికి ఏం చెప్తారు? ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పొజిషన్ లో ఉండాల్సినటువంటి ఈ రోజు యువత, చదువుకున్న యువత ఇలాంటి అసభ్యకరంగా బిహేవ్ చేయడంతో సమాజం ఎటుపోతుంది అనేటువంటి ఒక మెసేజ్ వస్తా ఉంది. నిజంగా వారు పోస్ట్ లో ఉండే ఈ పని చేశారా, నిజంగా ఏదైనా మత్తు పదార్థాలు తీసుకొని ఈ రకంగా చేస్తా ఉన్నారనేటువంటి విధంగా కనిపిస్తా ఉంది వాళ్ళు చేసినటువంటి వీడియో. సోషల్ మీడియాలో వ్యూవర్స్ అయితే చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. వారు చేసినటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్లకు వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా వారు ఎక్కడి నుంచి అసభ్యతకు గురి చేసినా వాళ్ళందరిపైన కఠిన శిక్షలు ఉండాలి, బయటికి రాకుండా. కుటుంబ సభ్యులు వారికి ఉంటారు కాబట్టి కఠినంగా వారిపైన చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ ఉంది. నిజంగా కూడా ఇది ఏ మాత్రం క్షమించరా అన్నటువంటి సిచ్యువేషన్ సమాజంలో వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్, జోకులు, కామెడీ. ఆ చిన్న అమ్మాయి, చిన్న పసిపాప తండ్రి, వారిని ఏ రకంగా మాట్లాడడానికి వీరికి ఎలా నోరేలా వచ్చింది, మనసు ఎలా వచ్చింది అటువంటి మెసేజ్ కేంద్ర స్థాయిలో డౌన్ లో వాళ్ళంతా కూడా పబ్లిక్ రెస్పాండ్ అవుతా ఉన్నారు. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు ఇక ముందు ఎక్కడ కూడా 2 రాష్ట్రాల్లో కూడా జరగకుండా, యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇంకా ఇతరత్ర సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ ఇలాంటి అబ్యూజ్మెంట్ ఉండొద్దు. చైల్డ్ అబ్యూజ్మెంట్ అనేటువంటిది వాళ్ళు డిమాండ్ ఉంది కింద నుంచి. కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి వారిపైన. వారిని కనీసం వారికి బెయిల్ రాకుండా ఉండాలి వారిని అనేటువంటి విధంగా కింద మెసేజ్ల రూపంలో తెలియజేస్తా ఉన్నారు, వారు రెస్పాన్స్ చేస్తా ఉన్నారు. నిజంగా కూడా ఈ వీడియో చూసిన తర్వాత మనసు కాస్త చివుక్కుమంది. అరే సొసైటీ ఎక్కడికి పోతుంది అనేటువంటి ఒక బాధ అనిపించింది నిజంగా మనకు కూడా. ఎందుకంటే అసలు అంటే వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులు కాదు, అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది తండ్రి కూతురు అనేటువంటిది. కానీ ఇంత ఎడ్యుకేటెడ్ ఉండి ఇలాంటి మెసేజ్ చేయడం అనేటువంటిది కాస్త మనసు చివుక్కుమంది. దీని గురించి, ఇలాంటి విషయాల గురించి సోషలైజ్ లా అంటే వీరికి శిక్ష పడేలా వైరల్ జరగాలి. ఇక ముందు ఎవరు చేయకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో దారుణాలపై హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు, సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఓ తండ్రి కూతురి గురించి తప్పుగా మాట్లాడిన యూట్యూబర్స్కి సంబంధించిన వీడియోని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ తేజ్ డిమాండ్ చేస్తున్నారు.